కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ర్యాలీకి కౌంటర్ కు సిద్దమైన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు సంజయ్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో కరీంనగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. కరీంనగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మాధవి, కరీంనగర్ లో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు పోటాపోటీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉధృత పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. హెరాల్డ్ కేసు సంబంధించి కాంగ్రెస్ కొంత బీజేపీ పైన నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. బీజేపీ ఈడీ పేరుతో కొంత వేధింపులకు గురి చేస్తుంది. కొంత తప్పుడు కేసులపైన బీజేపీ కొంత వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నిరసనలకు పిలిపించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడానికి బయలుదేరారు. పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళంతా కూడా గుమ్మికూరి బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నిరసనలు కొనసాగాయి. బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరిన వారిని అంతా కూడా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా కాంగ్రెస్ ఆఫీసు ముట్టడించేందుకు ప్రయత్నించగా వెళ్తుండగా పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగింది. హౌస్ నుంచి బయటకు వెళ్లేటువంటి క్రమంలో కొంత తోపులాట చేసుకుంది. అతను గేటు దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని ప్రస్తుతం అయితే హౌస్ అరెస్ట్ లోనే పెట్టడం జరిగింది. మరొక వైపు కాంగ్రెస్ తీరును బీజేపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. బీజేపీ కావాలని చెప్పి ఎలిగేషన్ చేస్తున్నారు తప్ప ఇందులో బీజేపీ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ కావాలని చెప్పి రాజకీయాలు చేస్తుందని బీజేపీ ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యాలయం ముట్టడించేందుకు కాంగ్రెస్ చేస్తున్న నిరసనలను తిప్పుకోవడానికి బీజేపీ శ్రేణులు కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున సిద్ధం కావడం జరిగింది. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం నుంచి బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ఆఫీసు ముట్టడించేందుకు బయలుదేరగా కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ శ్రేణులను ఇటు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. పోటాపోటీగా నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొంటున్నప్పటికీ పోలీసులు రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను అదేవిధంగా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయ వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఎవరిని కూడా నిరసన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ముట్టడికి వెళ్లకుండా అదుపు చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో కనిపిస్తుంది. మాధవి, రైట్, థాంక్యూ సతీష్.